Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about short forms. ఈ షార్ట్ ఫామ్స్ యూజ్ చేయడం వల్ల మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఫ్రెండ్స్. ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మీకు స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు క్లాస్, మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. ఇంకాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అయిన మ్యాటర్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, డూ నాట్, డోంట్ ఆల్రెడీ మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ప్లేస్లో పెట్టి మీకు ఇంత క్లియర్గా చెప్పడం వల్ల మీరు నోట్ చేసుకుని చక్కగా ప్రాక్టీస్ చేస్తారని నా నమ్మకం. డస్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడింట్, ఈజ్ నాట్, ఇజంట్, were not, weren't, was not, wasn't, are not, aren't, has not, hasn't, have not, haven't. ఈ షార్ట్ ఫామ్ మనం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి అలవాటు చేసుకోండి. ఇలా చూడండి, ఇవి యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయండి ఫ్రెండ్స్. చేసి చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఐ డోంట్ టేకప్ ద ప్రాజెక్ట్. హీ డజంట్ ప్లే ఎవ్రీ డే. I don't take up the project. He doesn't play every day. He doesn't go there. He doesn't like it. He doesn't like the sweet. He doesn't work well. He doesn't sing well. He doesn't go there. She doesn't sing well. She doesn't work well. She doesn't cook well. She doesn't like the sweet. She doesn't go there. ఆమె అక్కడికి వెళ్ళదు, ఆమె స్వీట్స్ ఇష్టపడదు. ఇదేంటండి? డోంట్, డజంట్ అనేవి రిపీటెడ్ యాక్షన్స్. సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్స్ చేస్తాము కదా, అవి రిపీటెడ్ యాక్షన్స్. సింపుల్ ప్రజెంట్నే మనం రిపీటెడ్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ రిపీటెడ్ యాక్షన్స్లో మనం నెగిటివ్స్ చేయడానికి ఈ డోంట్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే హీ డజంట్ ప్లే ఎవ్రీడే, అతను రోజు ఆడడు. ఐ డోంట్ టేకప్ ద ప్రాజెక్ట్. ఐ డోంట్ టేకప్ ద ప్రాజెక్ట్, నేను ఆ ప్రాజెక్ట్ తీసుకోను. ఐ డోంట్ లైక్ టు గో దేర్, నేను నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టు డూ దట్, అది చేయడం నాకు ఇష్టం లేదు. హీ డజంట్ ప్లే ఎవ్రీడే, అతను రోజు ఆడడు. హీ డజంట్ లైక్ స్వీట్, అతను స్వీట్ ఇష్టపడడు. హీ డజంట్ లైక్ గో టు దేర్, అతను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు. హీ డజంట్ గో టు హిజ్ నేటివ్ ప్లేస్, అతను ఊరికి వెళ్ళడు. షీ డజంట్ సింగ్ వెల్, ఆమె మంచిగా పాడదు. షీ డజంట్ లైక్ స్వీట్, ఆమె స్వీట్ ఇష్టపడదు. షీ డజంట్ గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళదు. షీ డజంట్ గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే, ఆమె ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళదు. చూడండి నెక్స్ట్, ఇట్ ఈజంట్ వర్కింగ్ నౌ. ఇట్ ఈజంట్ వర్కింగ్ నౌ, ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ అనమాట. ఇట్ ఈజంట్ వర్కింగ్ నౌ, అది ఇప్పుడు పని చేయడం లేదు. ఇట్ ఈజంట్ వర్కింగ్ నౌ, అది ఇప్పుడు పని చేయడం లేదు. ఇట్ ఈజంట్ వర్కింగ్ వెల్, అది బాగా పని చేయడం లేదు. దే వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఆడుతూ లేరు. దే వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే, దే వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే బై దిస్ టైమ్. దే వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, ఈ టైంకి వాళ్ళు నిన్న ఆడుతూ లేరు. దే వరెంట్ ప్లేయింగ్ ఎస్టర్డే. ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే, నేను నిన్న అక్కడ లేను. ఐ వాజంట్ దేర్ ఎస్టర్డే, నేను నిన్న అక్కడ లేను. చాలా ఈజీగా మనం ఈ షార్ట్ ఫామ్స్ యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్ మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. చూడండి, హ్యాడ్ ప్లస్ నాట్, హ్యాడెంట్. విల్ ప్లస్ నాట్, వోంట్. షెల్ ప్లస్ నాట్, షాంట్. క్యాన్ ప్లస్ నాట్, కాంట్. మస్ట్ ప్లస్ నాట్, మస్టంట్. could plus not, couldn't. need plus not, needn't. would plus not, wouldn't. should plus not, shouldn't. ఈజీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ షార్ట్ ఫామ్స్ అనేవి. ఐ హ్యాడెంట్ డన్ ద వర్క్, నేను ఆ వర్క్ చేయలేదు. ఐ హ్యాడెంట్ డన్ ద వర్క్, నేను ఆ వర్క్ చేయలేదు, ఆ పని నేను చేయలేదు. హీ వోంట్ డూ ద వర్క్, అతను ఆ పని చేయడు. హీ వోంట్ డూ ద వర్క్, అతను ఆ పని చేయడు. ఐ షాంట్ గో దేర్, నేను అక్కడికి
వెళ్ళను, ఐ షాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళను, ఐ కాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేను. ఇలాగే మనం అన్ని సబ్జెక్ట్స్ అన్ని హెల్పింగ్ వెర్బ్స్ మనకున్న 24 హెల్పింగ్ వెర్బ్స్ని మనం ఇలా నెగిటివ్గా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఐ కాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేను. ఐ మషంట్ డూ ద వర్క్, నేను అది చేయకూడదు, నేను తప్పకుండా ఆ పని చేయకూడదు. ఐ మషంట్ డూ ద వర్క్, నేను ఆ పని చేయకూడదు. హీ మషంట్ డూ ద వర్క్, అతను ఆ పని చేయకూడదు. షీ మషంట్ డూ ద వర్క్, ఆమె ఆ పని చేయకూడదు. ఇలా ఐ షాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళను. దే కాంట్ ఫినిష్ ద వర్క్, వాళ్ళు ఆ పని చేయలేరు. దే కాంట్ ఫినిష్ ద వర్క్, వాళ్ళు ఆ పని పూర్తి చేయలేరు. ఐ కాంట్ ఫినిష్ ద వర్క్, నేను ఆ పని పూర్తి చేయలేను. షీ కాంట్ ఫినిష్ ద వర్క్, ఆమె ఆ పని పూర్తి చేయలేదు. వీ కాంట్ ఫినిష్ ద వర్క్, మేము ఆ పని పూర్తి చేయలేము. షీ మషంట్ గో దేర్, ఆమె తప్పకుండా అక్కడికి వెళ్ళకూడదు. షీ మషంట్ గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళకూడదు, తప్పకుండా అక్కడికి వెళ్ళకూడదు. షీ మషంట్ డూ ద వర్క్, ఆమె ఆ పని చేయకూడదు, ఖచ్చితంగా ఆ పని చేయకూడదు. షీ మషంట్ డూ ద వర్క్. వీ కుడింట్ డూ ద వర్క్, మేము ఆ పని చేయలేకపోయాం. వీ కుడింట్ డూ ద వర్క్, మేము ఆ పని చేయలేకపోయాం. వీ కుడింట్ గో దేర్, మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. వీ కుడింట్ స్పీక్ విత్ హెర్, మేము ఆమెతో మాట్లాడలేకపోయాము. వీ కుడింట్ మీట్ దెమ్, వాళ్ళని మేము కలవలేకపోయాము. ఇలా చాలా ఈజీగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇలాగా నీడ్ నాట్, నీడ్ ప్లస్ నాట్, నీడెంట్, ఐ నీడెంట్, ఐ నీడెంట్ గో దేర్, నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ నీడెంట్ గో దేర్, నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ నీడెంట్ ఆస్క్ హిమ్, నాకు అతన్ని అడగాల్సిన అవసరం లేదు. ఐ నీడెంట్ డూ ద వర్క్, ఆ పని చేయవలసిన అవసరం నాకు లేదు. ఐ నీడెంట్ లైక్ ఇట్, అది ఇష్టపడాల్సిన అవసరం నాకు లేదు. ఐ నీడెంట్ లైక్ ఇట్, అది ఇష్టపడాల్సిన అవసరం నాకు లేదు. వుడ్ ప్లస్ నాట్, వుడెంట్, ఐ వుడెంట్ గో దేర్, మేము అక్కడికి వెళ్ళము. ఐ వుడెంట్ లైక్ ఇట్, అది మేము ఇష్టపడము. ఐ వుడెంట్ లైక్ ఇట్, మేము అది ఇష్టపడము. షుడ్ ప్లస్ నాట్, షుడెంట్, ఐ షుడెంట్ డూ ద వర్క్, మేము ఆ పని చేయకూడదు. ఐ షుడెంట్ డూ ద వర్క్, మేము ఆ పని చేయకూడదు. వీ షుడెంట్ గో దేర్, మేము అక్కడికి వెళ్ళకూడదు. వీ షుడెంట్ రీడ్, మేము చదవకూడదు. వీ షుడెంట్ ఈట్, మేము తినకూడదు. వీ షుడెంట్ స్పీక్, మేము మాట్లాడకూడదు. వీ షుడెంట్ స్పీక్, మేము మాట్లాడకూడదు. ఇలాగా మనం అన్ని ఫార్మ్స్ యూజ్ చేసి ఈజీగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, వాజ్ ప్లస్ నాట్, వాజంట్, ఐ వాజంట్ దేర్, నేను అక్కడ లేను. ఐ వాజంట్ వర్కింగ్ దేర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నేను అక్కడ ఆ పని చేస్తూ లేను నిన్న ఈ టైంకి. ఐ వాజంట్ వర్కింగ్ దేర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఆర్ ప్లస్ నాట్, ఆరెంట్, దే ఆరెంట్ వర్కింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు వర్క్ చేయడం లేదు. దే ఆరెంట్ వర్కింగ్ నౌ, వీ ఆరెంట్ వర్కింగ్ దేర్, మేము అక్కడ పని చేయడం లేదు ఇప్పుడు. వీ ఆరెంట్. మనం అన్నీ యూజ్ చేసి ఈజీగా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈజీగా మాట్లాడండి, యూజ్ చేస్తూ ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడండి ఫ్రెండ్స్. ఇది మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. నోట్ చేసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.